మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంటుంది. మలయాళంతో పాటు తెలుగులోని సినిమాలు చేస్తూ అలరిస్తుంటుంది. రీసెంట్గా కిష్కింధపురి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన కిష్కింధపురి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ను నమోదు చేసింది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు భారీగా ఆదరించారు. ఇప్పటి వరకు ఈ మూవీ 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్గా చేరిపోయింది. సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఇటీవల నిర్వహించిన కిష్కింధపురి సక్సెస్ మీట్లో అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ తన జీవితంలోని ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. కొంతకాలం మనస్పర్ధల వల్ల అతనితో మాట్లాడడం మానేశాను. ఆ తర్వాత అతను పంపిన మెసేజ్లకు స్పందించలేదు. 2 రోజుల తర్వాత అతను చనిపోయాడన్న వార్త విని షాక్ అయ్యాను. మనతో ఉన్న వారితో తక్కువగానైనా మాట్లాడాలి, ప్యాచప్ కావాలి, లేకపోతే జీవితాంతం బాధే మిగిలిపోతుంది అంటూ అనుపమ భావోద్వేగానికి లోనయ్యారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.